నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధు. మీకు ముందుగా తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. క్రోధినామ సంవత్సరం ఈసారి అంటారు. క్రోధి అంటే మనకు అరిషడ్ వర్గాలలో ఒకటి క్రోధం, మదం, ఆశ్చర్యాలు అన్నీ కలుపుకుంటే 6 అంటారన్నమాట. అందులో క్రోధి అంటే కోపము, అగ్నితత్వం. అధిపతి రాజు. రాజు ఎవరంటే కుజుడు రాజే ఉన్నాడు కాబట్టి కుజుడు అగ్నితత్వం కలవాడు. సో వాడు రాజే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మంత్రి కూడా ఏంటంటే శనీశ్వరుడు అయ్యాడు. సస్యాధిపతి కూడా శనీశ్వరుడు అయ్యాడు. ఫస్ట్ ఈ 3 గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ రాజుకి మంత్రికి సహజంగా పడదు, శనికి కుజుడికి పడదు. సో రాజు యొక్క నిర్ణయము, మంత్రి యొక్క సలహాలు, ఇవి రెండు రాజ్యాన్ని ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు కనబడతాయి. కాబట్టి అగ్నితత్వంగా కుజుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటి మేషరాశి వారికి. మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆదాయం 8 భాగాలు కనబడుతుంటే వ్యయం అనేది 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ కనబడుతుంది. సంపాదించిన దానితో ఖర్చు ఉంటే కష్టాలు ఉంటారా, ఖర్చు ఎక్కువ పెడితే ఎలాగా అనే ఒక ఆలోచనలో వాడు ఉంటారు. ఇక్కడంటే 5 భాగముల కంటే ఎక్కువగానే సంపాదన ఉంటే ఆ సంవత్సరం సరిపడా ఆదాయం వచ్చినట్టే లెక్క. ఇక్కడ 8 భాగంలో మేషరాశి వారికి ఆదాయం కనబడుతుంది కాబట్టి ఇంకా 3 భాగాలు ఎక్కువగానే ఆదాయం బాగుంది. 14 ఖర్చు పెడుతున్నారు అంటే మేషరాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి మే 1వ తారీఖు వరకు శుభకార్యాన్ని ఖర్చు పెట్టచ్చు, పెళ్ళికి ఖర్చు పెట్టచ్చు, అలాగే గృహప్రవేశానికి ఖర్చు పెట్టచ్చు, శంకుస్థాపనకి ఖర్చు పెట్టచ్చు, అలాగే భూమి పూజకి ఖర్చు పెట్టచ్చు, ఏదైనా శుభకార్యానికి ఖర్చు పెట్టచ్చు. అంటే శుభకార్యానికి ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో మనం ఏంటి ఆనందంగా ఖర్చు పెడతాం, అది ఖర్చుగా భావించాం. సో ఈ రకంగా ఏంటంటే మేషరాశి వారికి ఆదాయం చూస్తే 8 భాగములు, అలాగే వ్యయం చూస్తే 14 భాగములు కనబడుతున్నాయి. రాజపూజ్యం 4 భాగాలు, అవమానాలు 3 కనబడుతున్నాయి. అంటే గౌరవమైన స్థితిగతుల్లో ఈ సంవత్సరం అంతా నడుస్తుంది మేషరాశి వారికి. అది స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే గౌరవపదంగా ఉంది అంటే అవమానాలు 3 భాగాలు అన్నాడు. అది పెద్ద లెక్కలోకి తీసుకోకలేదు. గౌరవం అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం కంగారు పడక్కలేదు. సో ఈ రకంగా చూసుకుంటే గురుబలం అంటే ఏదైనా సంవత్సరం మొత్తం మనం చూసుకోవాల్సింది అంటే కదలకుండా సంవత్సరం పూర్తిగా ఏ గ్రహాలను చూసుకుంటే ఒకటి గురుడు మే 1వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే వరకు వృషభంలో ఉంటాడు. శనీశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడే సంవత్సరం అంతా ఉంటాడు కుంభంలోని. అలాగే రాహుకేతులు కూడాను, రాహు ఏమో మీనంలోని, కేతు ఏమో మనకు కన్యలో కనిపిస్తాం అనమాట. ఇవి కదలకుండా అలా ఉండే గ్రహాలు. ఇవి డిసిషన్ మేకర్స్ ఉంటాయి, ఆల్ దీస్ ప్లానెట్స్ అనమాట. సో అలా మనం చూస్తున్నప్పుడు మేషంలో వాళ్ళకి ముందు కాబట్టి ఆర్థిక బలం బాగుంటుంది, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి, రాజకీయంగా కూడా మంచి బలోపేతం అవుతారు, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే మనం తీసుకుంటే వీళ్ళది వివాహ సంబంధాలు బాగుంటాయి. అలాగే మనం విదేశాలకి పిల్లలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం ఉన్నప్పటికీ చదువుకునే విద్యార్థులకు ఏమీ ఇబ్బందులు లేకుండా ఉంది, చక్కగా బాగుంది వాళ్ళకి. అలాగే మనం ఇక్కడ చూసినప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితి మనకి కనబడదు మేషరాశి వారికి. ఓవరాల్గా మనం తీసుకుంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరంలో మంచి ఫలితం వచ్చింది. అది అభిషేకం చేసుకోండి, నిత్య అనుష్ఠానం చేసుకోమనండి, లేకపోతే అష్టోత్తరం చదువుకోమనండి. ఇది ఒక పాజిటివ్ అనేది చెప్పడానికి బాగా పనిచేస్తుంది చెప్పచ్చు అనమాట. అలా మనం మాట్లాడుకుంటున్నామంటే వృషభ రాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేది వృషభ రాశి కాబట్టి ఈ వృషభ రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆదాయం పాయింట్కి వచ్చినప్పుడు మనం 2 భాగముల ఆదాయం కనబడుతుంటే వ్యయం మాత్రం 8 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఏమైంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 భాగాల కంటే తక్కువ ఉంటే కొంచెం కష్టమైన పరిస్థితి అన్నాం కదా. వృషభానికి అయితే ఆదాయం న్యూట్రల్గా ఉంటుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు, జస్ట్ అలాగే ఉందా లేదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఖర్చు మాత్రం 8 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఏమైందంటే పూర్వాశ్రమం సంపాదించి ఖర్చు పెట్టడం, లేదా అప్పు చేసి ఖర్చు పెట్టడం, ఏదో రకమైన ఖర్చు మాత్రం విపరీతంగానే మనకు కనబడుతుంది. 5 భాగముల కంటే తక్కువ ఏ రాశి వరకు ఉన్నా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పచ్చు మేడం. ఓకే, అలా ఉంది. అలా అన్నప్పుడు ఏంటంటే రాజపూజ్య అవమానం దగ్గర మనం చూసుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది. ఇక రాజపూజ్యం దగ్గరప్పుడు 7 భాగాలు కనబడుతున్నాయి, అవమానాలు చూస్తే 3 భాగాలు కనబడుతున్నాయి. అంటే రాజపూజ్యం బాగుంది, అంటే గౌరవమైన స్థితిగతులు ఉంటాయని. అంటే సొసైటీలో గౌరవం పెరిగింది చాలామందికి.
చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్గా ఉన్నారు, ఆయన గౌరవంగా ఉంటాడు. ఆర్థిక బలం ఏంటో సంగతి అని చూస్తే ఆ జీతం తప్ప ఇంకేం రాదు. స్టేటస్ మాత్రం అద్భుతంగా కనబడుతుంటుంది. సో అలాగేంటంటే గౌరవం ఎప్పుడైతే ఉందో కొంచెం ఆదాయం న్యూట్రల్గా ఉన్నా కూడా పర్వాలేదు, అంటే సంవత్సరం గడిపేయచ్చు ఈజీగా అనమాట. సో వీళ్ళకి ఏంటంటే రాజ్యం ఎస్టాబ్లిష్ చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు తనతోసలో ఉన్నాడు, అంటే శశమహాపురుష యోగం ఉన్నాడు. ఉన్నప్పుడు ఏంటంటే పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కరెక్షన్ అయ్యి మంచి ఉద్యోగాలు రావడము, స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు సెటిల్ అవ్వడము, అలాగే ఏంటంటే మనకు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పెండింగ్ ఉంటే అవన్నీ కంప్లీట్ కావడము, అలాగే ఉద్యోగం ఎన్నాళ్ళ నుండి చేస్తున్న ఉద్యోగానికి ఒక పర్మనెంట్ జాబ్ కింద సెటిల్ అవ్వడము, అలాగే గవర్నమెంట్లో కూడా సెమీ గవర్నమెంట్లో ఇంకా ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ చేసేవాళ్ళు కొంతవరకు గవర్నమెంట్లోకి యాక్సెప్టెన్స్ రావడం, ఇలా రకరకాలుగా ఆర్థిక బలం అనేది పెరుగుతుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆదాయం కంటే గౌరవపదమైన స్థితి ఉంది కాబట్టి ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ రావు, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. గౌరవ మర్యాదల మీద చాలా బాగా బాగా వెళ్ళిపోతుంటాయి. ఐటీ రంగం వాళ్ళు చూడండి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ వస్తే చాలు అనుకుంటారు, ఇంక్రిమెంట్స్ తర్వాత సంగతి. వాళ్ళు చాలా కంపెనీలో ప్రమోషన్ ఇచ్చేస్తారు, బికాజ్ టర్న్ ఓవర్ సరిగ్గా లేదు కాబట్టి మీకు ఇంక్రిమెంట్ ఓన్లీ 1% 2% ఇచ్చామంటారు. అది ఏ మూలకి వస్తుంది వాళ్ళకి సంవత్సరం. సో అలాగే జరిగే అవకాశాలు అయితే కొంతవరకు అన్సాటిస్ఫాక్షన్గా జరుగుతుంది. ఏదైనా ఓవరాల్గా శుభకార్యాలు జరుగుతాయి, ఇల్లు కొంటారు, వాహనం కొనడానికి అవకాశాలు ఉంటాయి, మంచి ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ అవ్వడం చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి అనేసరికి ఒక్కసారి శివునికి అభిషేకం వీలైనంత వరకు 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారి అయినా సరే మాస శివరాత్రి నాడు కానీ లేదైనా సోమవారం నాడు పెట్టుకుని చేసుకుంటే అభిషేక తీర్థం తీసుకుంటే రాజ్యం బలోపేతం అవుతుంది. రాజ్యం బలోపేతం అంటే ఇంకా అంతకంటే తిరుగుకోవడం, శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే శివపంచాక్షి మహామంత్రాన్ని చదువుకుంటే కూడా బాగానే వర్కౌట్ అవుతుందని చెప్పచ్చు అన్నమాట. ఇంకా తదుపరి మనం తీసుకుంటే మిథున రాశి. అది వ్యాపారం సంబంధమైన రాశి, చక్కటి రాశి. మిథున రాశి వారిలో మనకేం కనబడుతుందంటే ఆల్మోస్ట్ ఆదాయం దగ్గరికి వచ్చినప్పుడు 5 భాగంలో ఆదాయం కనబడుతుంది, అలాగే వ్యయం కూడా 5 భాగాలు కనబడుతున్నాయి, అలాగే రాజపూజ్యం 5 భాగాలు కనబడుతుంది, అవమానం దగ్గరికి వచ్చినప్పుడు 6 భాగాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఆదాయం వ్యయం అనేది సమతుల్యంగా ఉన్నాయి. సమతుల్యం అంటే ఈ సంవత్సరం ఏం సంపాదిస్తారు అది అంత ఖర్చు పెడతారు. ఈ సంపాదన ఎంత చేస్తారు అంటే 5 భాగం కనబడుతుంది. 5 భాగం అంటే ఆల్మోస్ట్ ఎర్నింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పచ్చు. సో కింద పూర్వాశ్రమంలో సంపాదించింది, కింద సంవత్సరం సంపాదించింది ఏం ఖర్చు అవుతుంది, కానీ ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టేస్తారు. సో మంచి కార్యం ఖర్చు పెట్టచ్చు, శుభకార్యం కావచ్చు, లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఏదైనా నష్టం అయితే ఈ సంవత్సరం లేదు. అది చాలా అడ్వాంటేజ్ అన్నమాట. మనకు అంటారు పూర్వకాలంలో అప్పులు లేనివాడు చాలా గొప్పవాడు అంటారు. అలాగేంటంటే ఈ యొక్క వ్యవహారంలో చూసుకునేటప్పుడు ఏంటంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అసలు ఎటువంటి అప్పుతో కూడిన వ్యవహారం జరగదు. అది ఇనిషియేట్ చేసుకుని దశలు అంతర్దశల్లో ఏమైనా తేడాలు వస్తే చెప్పాం, కానీ గోచార రీత్యా మాత్రం డెఫినెట్గా ద్వారా సక్సెస్ఫుల్ ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు అన్నమాట ఆదాయంలో. అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని స్టూడెంట్స్కి అయ్యే ఖర్చు కూడా బాగుంటుంది, చక్కగా పెడతారు, విదేశాలు తిరిగి చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం బాగుంటుంది, అలా ఫుడ్ ఇండస్ట్రీ చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే ఫిల్మ్ యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫ్రీలాన్స్గా వర్క్ చేసేవారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మిథున రాశిలో ఉంటుంటారు ఎక్కువగా. వీళ్ళందరూ కూడా ఆదాయం యాజ్ యూజువల్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 5 భాగంలో అనేది 500, 5 కోట్ల, 50 కోట్ల, అది డిఫరెంట్ థింగ్. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అయిపోతుంది. ఇది మనకు అడ్వాంటేజ్ చాలా బాగుందని చెప్పొచ్చు మిథున వారికి. ఇటు వచ్చి వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. చండీ అమ్మవారు కానీ అంటే ఉపదేశం ఉంటే అమ్మవారి మూలమంత్రం చదువుతారు, లేదా స్తోత్రం అది చదువుకోవడము, అలా అమ్మవారిని ఎంత చక్కగా పూజ చేయగలిగితే సంవత్సరం అంతా అద్భుతంగా చెప్పొచ్చు అన్నమాట. ఇక తదుపరి మనం ఆలోచించేది కర్కాటక రాశి వచ్చేసరికి వీళ్ళకి ఆదాయం చూసే 14 భాగం ఉన్నాయండి, వ్యయం 2 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఇది ఒక పెద్ద లాటరీ వాళ్ళకి ఈ సంవత్సరం. కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి అంటే మనకు చాలామంది రాజకీయ నాయకులు కనిపిస్తుంటాయి కర్కాటక రాశిలోని. సో ఇప్పుడున్న ప్రపంచంలోని ఈ కర్కాటక రాశిలో వాళ్ళకంటే ఆదాయం 14 నుంచి మనం 5 భాగం కంటే ఎక్కువ ఉంటే మంచిదేమో అనుకున్నాం. సో 14 అంటే 5 మీద అంటే ఆల్మోస్ట్ 9 భాగాలు ఎక్కువ ఉన్నాయి అంటే సేవింగ్స్. సో ఇంకా వాడు ఖర్చు పెట్టేది 2 భాగాలే, అంటే అలా తీసుకున్నా కూడా 12 భాగాలు మిగులుతాయి వాడికి. సో ఆదాయం బాగుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ వేగా చేసుకోవడం అవసరం పడుతుంది. మనకు చెప్తుంటాం జాతకాల్లో కూడా
యోగం రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. అవునండి. సో నిలబెట్టుకోవడానికి 14 భాగం వచ్చాయి కదా అని చెప్పి మనం కొంచెం మిస్ఫేర్ అయితే వచ్చే సంవత్సరానికి ఏం మిగలకుండా పోతాయి. సో ఇదంతా మనం వచ్చే సంవత్సరం దాచుకోవాలి. 2 ఖర్చు పెట్టి మిగిలిన 12 కూడా ఖర్చు మనం దాచుకునేట్టుగా ఉండాలి. సో అంచేది ఏంటంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ల్యాండ్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా వెళ్తుంది. అలాగే వాళ్ళకి నచ్చిన ప్యాషన్ ప్రకారం ఏది ఉంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. తర్వాత స్టీలు, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, పవర్ ప్లాంట్స్, ఫుడ్ ఇండస్ట్రీ, రకరకాలుగా మన రాజకీయం, అన్నిటికీ ముఖ్యమైనది రాజకీయం. రాజకీయంలో మనం వాళ్ళు ఏం చేస్తామంటే పూర్వ రాజకీయం అంటే ప్రజల కోసం పాటుపడే రాజకీయం. ఇప్పుడు రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఒక వ్యక్తి నిలబడ్డా అంటే వాడి చుట్టూ నలుగురేమో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి నేను 10 కోట్లు ఇస్తాను, నేను 20 కోట్లు ఇస్తాను, నువ్వు గెలిచిన తర్వాత మనం చూసుకుందాం అంటారు. అర్థం కాదు. అంటే గెలిచిన తర్వాత పార్టీకి ఎంతమంది ఇవ్వాలి తిరిగి. సో ఇది వ్యాపారం కింద లెక్కేస్తాం. మనం రాజకీయం కూడా మనం వ్యాపారం అనుకుందాం, అంతే తప్ప వేరే రకంగా ఆలోచించే అంటే మొహమ్మద్ లెక్క చెప్తున్నాను. సో అలా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని, అంటే ఒక ఎమ్మెల్యే గెలుద్దాం అంటే ఇప్పుడు అన్ని పొలిటికల్ సినారియో మొదలైంది కదా. సో అలా గెలవాలనుకున్నప్పుడు వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెనిఫిషియల్గానే ఉంటుంది, నష్టపోయేది ఏమనుకోవడం. ఇంకా అష్టం శని వాటితో సంబంధం లేదు. ఆదాయం ఒక బిజినెస్గా చూస్తే అలా ఉంటాయి. ఓకే, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి, కర్కాటకానికి అష్టంలో శని ఉన్నాడు, అవన్నీ డిఫరెంట్ థింగ్. బట్ ఓవరాల్ ఆదాయం ఏమి చూసుకుంటే మనకు అలా ఉంది కాబట్టి మంచి నైపుణ్యంగా రాజకీయాన్ని కూడా ఒక వ్యాపార రంగంగా మార్చుకోవడానికి మంచి అవకాశం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసాను. అన్ని అంతే కదా, గ్యాంబ్లింగే కదా. ఇప్పుడు చాలా మంది చేస్తుంది కూడా అలాంటివి కదా. సో అలా బాగుంది కాబట్టి ముందుకెళ్ళచ్చు. అలాగే రాజపూజ్యం, అవమానం 2 సమతుల్యంగానే ఉన్నాయి. గౌరవం అదే విధంగా ఉంది, అవమానం కూడా సమానం ఉంది. సో అలా ఉన్నప్పుడు అంటే సొసైటీలో న్యూట్రల్గానే వెళ్ళిపోతున్నారు. దాని గురించి మనం ఇబ్బంది పడకలే. ఈ అవమానం ఎందుకు చేస్తారు, అష్టముషిని ఉంది కాబట్టి కొంచెం అవమాన స్థితిగతులు ఏర్పడుతుంటాయి. బట్ గౌరవం ఎందుకు పెరుగుతోంది అంటే వీళ్ళు కర్కాటకానికి రాజ్యంలో గురుడు వస్తాడు ఇప్పుడు మే 1 నుండి. సో గౌరవప్రదమైన సొసైటీ ఇస్తాడు కాబట్టి అది పర్వాలేదు, లాభంలోకి వస్తుంది కాబట్టి. ఇంకా సింహరాశి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడాను మొన్నటి వరకు గురుబలం ఉండేను, పంచమ అంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు మేషంలోని, అక్కడ నుండి రాజ్యంలోకి వస్తున్నాడు వాడు. సో ఇటువంటిప్పుడు అంటే వీళ్ళకి ఆదాయం చూసుకొస్తే 2 భాగం కనబడితే 1014 కనబడుతుంది. ఆదాయం ఇంతే, చాలా తక్కువ ఆదాయం కనబడుతుంది. కానీ వ్యయం ఖర్చు పెట్టేది మాత్రం 14 భాగంలో. ఈ 14 భాగం ఖర్చు పెడుతుంటే ఎక్కడి తెచ్చి ఖర్చు పెడతాడు మనిషి? నీకు ఆదాయం లేనప్పుడు బ్యాంక్ కూడా నీకు లోన్ ఇవ్వదు కదా ఎక్కువగా. అంటే ఏంటి, పూర్వాశ్రమ సంపాదించి ఖర్చు పెట్టాలి. దేనికి ఖర్చు పెడతాం అంటే నిన్నగా మొన్నటి వరకు మే 1వ తారీఖు వరకు స్టార్టింగ్లో, అంటే మే ఎల్లుండి వస్తున్నప్పండి వరకు అంటే గురుబలం ఉంది కాబట్టి శుభకార్యాల కోసం డిస్కషన్స్ అవుతాయి. అంటే ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయడం కానీ, మగపిల్లల పెళ్లి కానీ, లేకపోతే శంకుస్థాపన కానీ, భూమి పూజని చెప్పి, లేకపోతే స్థలం కొనడం కానీ, ఇలాంటి రకరకాలు జరుగుతుంటాయి. అంటే గురుబలం అన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. అది మే 1 వరకు ఉంది. అంటే ఈ సంవత్సరం మొదలైన తర్వాత ఇంకా 4 రోజుల వరకు అది ఉంటుంది. 9వ తారీఖున మన ఉగాది కాబట్టి తర్వాత మే 1 వరకు గురుబలం ఉంటుంది. సో గురుబలం ఉన్నప్పుడు శుభకార్యానికి ముందడుగు వేస్తారు. సో దానికోసం ఆల్రెడీ ఖర్చు మొదలెట్టేస్తారు. సో అందువల్ల ఏంటంటే 14 భాగం ఖర్చు అవుతుంది అంటే ఎక్కడో ఒకడు కాదు, ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉన్న డబ్బుని ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. ఇది ఇప్పుడు మేలో మ్యారేజ్ సెటిల్ అనుకోండి, ఆగస్టులో పెళ్లి చేస్తారు, ముహూర్తాలే కాబట్టి. సో అలా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి మేత్రం భయపడక్కలేదు, దాని గురించి కంగారు పడక్కలేదు సింహరాశి వారు. అలాగే మనకు రాజపూజ్యం 2, అవమానం కూడా 2 కనబడుతుంది. సో 2 న్యూట్రల్గానే ఉన్నాయి కాబట్టి గౌరవంగానే పని అయిపోతుంది. ఈ ఖర్చు కూడా ఇప్పుడు వీడికి డబ్బే లేదన్నాడు రా, వీడి పెళ్లికి ఎంత ప్రమాణం చేశారో మనం అంటుంటుంటాం. వీడి డబ్బు లేదంటే ఇల్లు ఎలా కొనిస్తాడు నాకు అర్థం కాలేదంటాం. డబ్బు లేదంటే పూర్వాశ్రమం సంపాదించింది ఇప్పుడు ఖర్చు పెట్టాడు ఆయన, అంతే తప్ప ఇంకేం కాదు. సో ఆ విధంగా చేసుకుని వెళ్తారు, చాలా మంచి పొజిషన్ చెప్తాము. కానీ ఆదాయం మాత్రం పెరగదు. పూర్వాశ్రమం సంపాదించేది మనం వాడుకోవడం తప్ప ఇప్పుడు ఆదాయం పెరగదు కాబట్టి దాని గురించి ఏమైనా భయపడకండి. ఉన్నది ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయి? పెంచుకోవడానికి మార్గాలు ఏముండవు పెద్దగా. ఎందుకంటే ఎంత చేసినా వాడు అంటారు ఇన్కమ్ కింద సంవత్సరం ఖర్చు పెట్టాలంటాడు. ఇప్పుడు మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారు, మీరు ఆదాయం చూస్తారా అదే మీరు బ్యాంకులో పెట్టిన డబ్బు తీసుకొచ్చి పెడతారా? అంతే కదండి, బ్యాంకులో దాచిన తీసి ఖర్చు పెడతాం మనం. కానీ అప్పుడు కూర్చొని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి చేస్తాను కదా. సో ఇది కూడా అంతే అన్నమాట. సో ఏంటంటే ఆదాయం అనేది ఇంకా అంతకంటే పెరగదు, కానీ పూర్వాశ్రమం సంపాదించి ఖర్చు పెడతాం. అది చూపించేది అంతే, ఖర్చు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో మనం చూపిస్తాడు. సో అది అయిపోతుంది అలా ఉంటుంది. సో ఇలా ఉంటే నెక్స్ట్ మనకు వచ్చేది కన్య, అది వ్యాపార లగ్నం మళ్ళీ మనం అంటుంటాం. ఈ సింహం తర్వాత వచ్చేది కన్య కాబట్టి
ఈ కన్యా రాశి కూడా మనకు ఆదాయం వ్యయాలు బాగున్నాయి. గురుబలం పెరుగుతుంది. మే 1వ తారీఖు నుండి వృషభంలోనూ వచ్చిన గురుడు కన్యను చూస్తాడు. సో ఒక 1 year వరకు గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఫెంటాస్టిక్ లైఫ్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం గురుబలం ఉన్న వాళ్ళందరూ మంచి యోగాలు ఉన్నట్టు చెప్తామన్నమాట. అందులో ఆదాయం 5 భాగంలో ఉంటే వ్యయం కూడా 5 భాగాలుగా ఉంటుంది కన్యా వాళ్ళకి. అంటే సమతుల్యంగానే ఉన్నాయి. సూపర్, చాలా బాగున్నట్టు చెప్పచ్చు. మనం అంటే అనవసరమైన అప్పులు చేయడం ఎక్స్ట్రాగా. అలాగే రాజపూజ్యం కూడా 5 భాగాలు కనబడితే అవమానం 2 ఉన్నాయి. అంటే సొసైటీలో నేము, ఫేమ్, గౌరవం ఇవన్నీ బ్రహ్మాండం సంపాదించుకుంటారు. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఈ సంవత్సరం మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. వెరీ గుడ్. విదేశాల్లో చదువుకోవడం వెళ్ళి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు ఉద్యోగరీత్యా, వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహ సంబంధాలు అంటే ఫ్రెష్గా నిన్న మొన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి కూడా మనం మాట్లాడట్లేదు. ద్వితీయ వివాహాలు కూడా చక్కగా జరుగుతాయి. అలాగే 30 సంవత్సరాలు దాటిగా వీడు పెళ్లి కాలేదని బాధపడుతున్న కన్యా రాశిలో వాళ్ళు కూడా ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది. మంచిది. అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయింది, పెళ్లి అవుతుందా లేదా బికాస్ ఆఫ్ భయాలు ఉన్నాయి, వాటి కూడా శుభకార్యాలు జరుగుతాయి. ఈసారి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పుష్కలంగా మంచి యోగాలు ఉందన్నమాట. జరుగుతాయి. అలాగే వ్యాపారంలో కూడా వీళ్ళేంటంటే స్టీలు, సిమెంటు, మైన్స్, స్టోన్స్ సంబంధించింది, అగ్రికల్చర్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీ కూడా మంచి రైజింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి డబుల్ ధమాక్ అనుకోండి. బ్రహ్మాండం ఫిలిం, మీడియా రంగం, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఇదో యూట్యూబ్స్ ఇవన్నీ రన్ చేస్తుంటాయి కదా, ఫేస్బుక్లో ఇంకేమో ఉన్నాయి కదా, ట్విట్టర్లో, నేను ఇన్స్టాగ్రామ్, వీళ్ళందరికీ మంచి రన్ చేస్తే డబ్బు దీని ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నాం కదా, వాళ్ళకి మంచి ధమాకా బాగుంటుంది. వరి అవ్వట్లేదు. ఏదైనా వీళ్ళకి సంవత్సరం కంపేర్ టు లాస్ట్ 2-3 years నుండి కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మంచిది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు, కొత్త ఇది ఆరంభించవచ్చు. అమ్మవారి యొక్క మంత్రం వీళ్ళు మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదొకటి ఇందాక మనం చెప్పడం మర్చిపోయిన కర్కాటకం వాళ్ళకి ధనిష్ట మనకు దక్షిణామూర్తి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. దక్షిణామూర్తి. అలాగే సింహరాశి వాళ్ళు కూడా సూర్య ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అలాగే కన్యా వారికి అమ్మవారి చండీ మంత్రాన్ని సాధన చేసుకుంటే మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి నష్టం లేదు కాబట్టి చేసుకుంటే ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఈ కన్యా అయిపోగానే మనకు కనబడేది ఏంటంటే తుల. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడేది తులారాశి వారి గురించి. ఈ తులారాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే వాళ్ళు బ్యాలెన్స్గా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలంతో ఉన్నారు. మే 1 నుండి గురువు పక్క జరుగుతాడు చక్కగాను. సో వీళ్ళకి ఎలా ఉంది ఆదాయం, వ్యయము అని చూసుకునేటప్పుడు ఆదాయం 2 భాగంగా కనబడితే వ్యయం అనేది 8 భాగాలు కనబడుతాయి. ఇక్కడ వల్ల తులారాశి వాళ్ళకి న్యూట్రల్గానే ఉంది. పెద్ద చెప్పుకోదగ్గ ఆదాయం కనిపించట్లేదు. కానీ వ్యయం మాత్రం 8 భాగాలు కనబడుతాయి. 8 భాగాలు వ్యయం అంటే ఖర్చు అవుతుంది. తెలియని ఖర్చు, తెలిసిన ఖర్చు, ఆరోగ్యరీత్యా కొన్ని ఖర్చులు పెట్టవలసి వస్తుంది. రకరకాల ఖర్చులు, అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా ఖర్చు పెట్టడం. ఇక్కడ మళ్ళీ ఏదో సంపాదించింది ఖర్చు పెట్టడం కాదు, అప్పు చేసిన ఖర్చు పెట్టవలసి వస్తుంది. కారణం ఏంటంటే గురుబలం వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఆదాయం అనేది న్యూట్రల్గా ఉంది కాబట్టి అప్పు అయినా చేసి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఇదైంది అనుకుంటాం, అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి తులారాశి వరకు ఉండేది. సో అవన్నీ కొంచెం ఎక్స్పెండిచర్ కనబడుతున్నాయి. అలాగే మనకు రాజపూజ్యం 1 భాగం ఉంటే అవమానం 5 రకాలు ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి. సో ఇక్కడ రాజపూజ్యం కూడా లేదు. అంటే ఏమైందంటే కొద్దిగా అవమానం పడ్డాము, కొంచెం రిలేషన్లో దెబ్బతిండడము, చుట్టాల్లో బంధువర్గంలో ఇబ్బంది పడ్డాము, ఇవన్నీ కొంత తులారాశి వరకు కనబడుతుంది. మంచి కొడితే చెడు జరగడము, ఇలా రకరకాల విదేశాలకు వెళ్తే ఏదో ఆనందంగా వెళ్ళాలనుకుంటే అక్కడ ఏదో మానసిక ఒత్తిడి కలగడము, టూరిజంలో వెళ్తారు, ఎక్కడికో తిరగడానికి వెళ్తారు, హ్యాపీగా వెళ్దాం అనుకుంటారు, అక్కడ ఇంకేదో ఇబ్బంది కలగడం, రకరకాలుగా వీళ్ళకి ఖర్చులు అయిపోతుంటాయి. తర్వాత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, ఒత్తిడి కూడా గురవుతుంది. అందులో వీళ్ళ దాంట్లో ఏంటంటే మెయిన్గాను ఐరన్ కోర్, ఆటోమొబైల్స్ ప్లస్ పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, స్టీలు, ఐరన్ ఇవన్నీ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం లాభం కంటే డబ్బు స్టాక్ ఏమో స్టాగ్నెంట్ అయిపోవడం జరుగుతుంది. అంటే బ్లాక్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ వచ్చింది కదా అని ఒక 10 ton ఐరన్ పంపించాం, అది వాడి మధ్యలో ఆపేసి మాకు ఇవాళ అక్కర్లేదు 2 నెలల తర్వాత పంపించండి, స్టాక్ అవసరం లేదు అన్నమాట. ఇలాంటి సమస్యలు అలాంటివి అయితే ఏంటి, అది ఎటు పెట్టాలో తెలియదు, మెటీరియల్ రెడీ అయిపోతాయి. ఇలాంటి స్టాక్ ఫామ్లోని డబ్బు బ్లాక్ అవ్వడం అనేది కనబడుతుంది హార్డ్వేర్ బిజినెస్ చేసేవాళ్ళందరూ కూడా. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ కూడా మీకు ఏంటి పెడతారు, పలానా చేద్దాం అనుకుంటారు. అలాగే మెడికల్ లైన్లో అనుకోండి, ఫార్మా, పలానా మెడిసిన్స్ కొనేస్తారు, అవసరం పడుతుంది కదా అని చెప్పి ఇలా రకరకాలుగా స్టాక్ ఫామ్లో డబ్బు ఉండిపోతాయి. అలాగే పత్తి పండించేవాళ్ళు, రైతాంగం అనుకోండి, తర్వాత టమాటా పండించేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు, వీళ్ళందరికీ అంటే ఏదో పండుతుంది కదా డబ్బులు వస్తే కానీ పండిస్తారు, దానికి ధర పలకదు, దాన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. సో ఈ రకంగా కొంతవరకు
బ్లాక్ అయిపోతుంది మనీ, అదైతే షూర్ కనబడుతుంది. అటువంటి అలాగే రాజకీయంలో కూడా డబ్బు పెట్టాలి, ఇప్పుడు గెలుస్తాడని అనుకుంటారు, ఆఖరి నిమిషాలు కన్ఫ్యూజ్ అవుతారు, డబ్బు పెట్టలేకపోతారు. దీనివల్ల కొంత వాల్యూస్ పడిపోవడం జరిగిపోతుంది, గౌరవం పోతుంది, ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు పడతారు, తారుమారు అవుతుంది. దాని మీద మానవ వేదన పొందే అవకాశం ఉంటుంది. దీని నుండి అధిగమించడానికి మాత్రం కొంతవరకు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ధైర్యంగా సంకటం విమోచించడానికి, ధైర్యంగా పనులు చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది. సో అట్స్ గుడ్ సైన్, అలా చేసుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంటాం. దీని తర్వాత మనకు కనబడేది వృశ్చికం. వృశ్చికాన్ని రాశి అనేసరికి మనకు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మన మోదీ గారు కూడా వృశ్చిక రాశి, సో ఇలాంటి గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి కూడా ఆదాయం వ్యయం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆదాయం 8 భాగములు, వ్యయం 14 భాగాలు కనబడుతుంది. ఇక్కడ 8 అనేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నాం, 5 కంటే ఎక్కువ ఉంటే మంచిదే అని చెప్పి. వ్యయం 14. ఈ గురుబలం మే 1 నుండి మొదలవుతుంది కాబట్టి శుభకార్యానికి ఖర్చు పెడతారు వాళ్ళు. ఇప్పుడు మొదలవుతాయి వాళ్ళకి ఈ లైఫ్ సెటిల్మెంట్స్ ఆఫ్ దిస్ ఇయర్లో మంచి లైఫ్ సెటిల్మెంట్స్ అన్నీ అవుతాయి వృశ్చిక రాశి వారికి. సో మ్యారేజ్ కానీ, వాడు మ్యారేజ్ అవ్వడం కానీ, అలాగే ఇల్లు పనులు మనకి ఇల్లు కొనడం కానీ, ఎప్పుడు అకస్మాత్తుగా పూర్వాశ్రమంలో తల్లిదండ్రులకు రావాల్సిన ఆస్తిపాస్తులు రావడం కానీ, అలాగే మనకు వంశపారంపర్యంగా వచ్చే కొన్ని గౌరవాలు అనుకోండి, లేకపోతే కొన్ని నిధుల నిక్షేపాలు అనుకోండి, ఇవన్నీ కూడా జరగడం కానీ, ఎన్ని కోర్టు ఇష్యూస్ ఉంటే కోర్టు ఇష్యూస్ను బయటపడడం కానీ, రకరకాల ఇంక ఈ సంవత్సరం అంటే వాడు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఈ 11 సంవత్సరాల తర్వాత ఒక అదృష్టం వస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ మే 1 నుండి ఏడాది పాటు అన్నమాట. ఇది మంచి బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆదాయం వ్యయం గురించి మనం మాట్లాడుకున్నాం, బాగుంది. వ్యయం ఖర్చు పెడతాం అంటే శుభకార్యం ఖర్చు పెడతాం అని చెప్పుకున్నాం అనుకున్నాం. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5 ఉంటుంది. రాజపూజ్యం అవమానం పెద్ద తేడా ఒకటే పాయింట్ కాబట్టి మనం భయపడక్కలేదు. గౌరవంగా 4 భాగాలు అంటే మంచి పొజిషన్లో ఉన్నట్టే లెక్క మనకి ఇక్కడికి. సో ఇక్కడ ఎక్కడ వస్తారంటే చేసే మంచి చేసేవాడు కూడా వెనకాలే అల్లరి చేసేవాళ్ళు 4 ఉంటారు. సో ఆ రకంగా వృశ్చిక రాశి వారు అనుకుంటే సరిపోతుంది, ఇంకేం లేదు. అవమానం పడుతున్నాం అంటే మనం మంచి చేసినా ఇంతేరా అనుకోవడం, ఊరుకోవడం అన్నమాట. కానీ ఏదైనా కొత్త వ్యవహారం నడపాలనుకుంటుంటే నడపచ్చు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు నడుస్తాయి, విదేశాల వ్యాపారాలు నడుస్తాయి. అలాగే కొత్తగా ఎవరైనా వెంచర్లు స్టార్ట్ చేస్తే రియల్ ఎస్టేట్కి సంబంధించి అందులో కూడా లాభాలు అవి వస్తాయి. 8 భాగాలంటే మంచి మనకు ఆల్మోస్ట్ ఆదాయం బాగున్నట్టే లెక్క. ఖర్చు ఆదాయం 2 కలపకండి. ఇక్కడ ఆదాయం బాగుందలే చూసుకోవాలి. ఆదాయం బాగుంది అంటే ఖర్చును పెట్టచ్చు, ముందు అనుకున్న కమిట్మెంట్ ప్రకారం ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు శుభకార్యానికి కదా 14 భాగం అంటే. సో ఇలాగ అంటే గురుబలం ఉంది కాబట్టి, గురుబలం ఉండి శుభకార్యానికి ఖర్చు పెడతారు. మంచి స్థితిలో ఉన్నట్టు లెక్కేస్తాం. సో మనం వృశ్చిక రాశి గురించి కూడా ఈ సంవత్సరం పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు, అంతా బాగానే ఉంది అనుకోవచ్చు. దక్షిణామూర్తి మహామంత్రం చదువుకుంటే, దక్షిణామూర్తి చదివితే అది చాలా బాగా పనిచేస్తుంది, కొంచెం ఎఫెక్టివ్గా నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. తర్వాత మనం వెళ్ళేది ధనురాశికి. ధనురాశికి గత 5-6 సంవత్సరాల నుండి నరకమే చూస్తున్నారు వాళ్ళు. అందులో ఏ నక్షత్రం తీసుకున్నా అదే పరిస్థితి. సో అలాంటి అప్పుడు మనకు 2019 కోవిడ్ టైం నుండి ధనురాశి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ధనురాశి వారికి ఈ సంవత్సరం చూసుకుంటే ఆదాయం 11 భాగములు, వ్యయం 5 భాగాలు కనబడుతున్నాయి. సో ఈ సంవత్సరం మళ్ళీ వీళ్ళకి ఒక లాటరీ అనుకోవచ్చు. అలాగే రాజపూజ్యం 7 భాగాలు ఉంటే అవమానం 5 భాగాలు ఉన్నాయి. సో అలా గౌరవమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక హెవీ లాటరీ కొట్టినట్టు వాళ్ళకి ఈ సంవత్సరం. ఆదాయం బాగుంది, రాజపూజ్యం బాగుంది. సో 2 బాగున్నాయి కాబట్టి ఇప్పుడు సంపాదించింది ఈ గత 4 సంవత్సరాలుగా పడ్డ కష్టాలకి ఒక అనుభవం వచ్చి ఉంటుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవడు మిత్రుడు, ఎవడు శత్రువు, ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తూ ఉంటాయి ఈ పాటికి ధనురాశి వాడికి వచ్చాయి. కాబట్టి ఆదాయాన్ని కానీ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కానీ పెట్టుకోగలిగితే, అంటే ల్యాండ్స్ మీద కానీ గోల్డ్ మీద కానీ విచ్ ఎవర్ యూ లైక్, అది మీకు పెరిగి పెద్దది చేస్తుందన్నమాట. ఖచ్చితంగా విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఉన్నా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో ఏమైనా వ్యాపారం పెట్టాలన్నా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని రకాలుగా అన్నమాట. మంచి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా వెళ్తుంది. అలాగే మనం ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ అవుతా పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క ధనురాశిలో ఉన్న వాళ్ళకి మళ్ళీ గెలిచిన తర్వాత పదవి రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇది అన్నిటికంటే ధనురాశి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా బాగుంది ఈ సంవత్సరం. ఇక మరి దశలు బాగోలేకపోతే మనం చేయలేం, కానీ అదర్వైజ్ గోచారం అంది మనం మంచి ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది ధను ఉంటుంది అనమాట. తదుపరి మనకు వచ్చేది మకరం. వీరు ఎలాంటి
పరిష్కార మార్గాలు? పరిష్కారానికి వచ్చినప్పుడు అన్ని బాగున్నాయి కాబట్టి గణపతి మంత్రం చేయాలి. గణపతి మంత్రం. అన్ని బాగున్నాయి కాబట్టి గణపతి మంత్రం. గణపతి మంత్రం చేస్తే ఏంటంటే మార్గం పర్ఫెక్ట్గా తీసుకెళ్తాను, మంచిది. విఘ్నాలు లేకుండా. అప్పుడు ఏమంటే నష్టం జరగదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళు ఎట్టెలాలు తెలియక చాలా నష్టపోయారు గత 4 ఏళ్ళు కానీ. సో ఇప్పుడు గణపతి మంత్రం చదువుకుంటే సంవత్సరం అంతా మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ, ఏదైనా గణపతి మంత్రాన్ని ఉపాసకులు అయితే వాళ్ళకు ఉన్న మంత్రం ఏదైతే ఇచ్చారో వాళ్ళ గణపతి మంత్రాన్ని కొంచెం సాధన చేసి గరికి పూజ చేయాలి. గరికితో చేసి స్వామివారి నైవేద్యం పెడితే ఆయన ఫుల్ హ్యాపీ. ఓకే, మనకు మార్గం ఓపెన్ చేసేస్తారు. అలాగే బాగుంటుంది వాళ్ళకి. అది చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇక మకరాన్ని దగ్గరకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఆదాయం వ్యయాల దగ్గరికి వచ్చినప్పుడు 14 భాగముల ఆదాయము, అలాగే ఖర్చు కూడా 14 భాగములు ఉన్నాయి. అంటే అల్టిమేట్ ఇంక వాళ్ళకి అన్నిటికంటే మాక్సిమం 14 భాగాలు ఉంటాయి. సంవత్సరం మనం ఆదాయం వ్యయం చూస్తే 14 అంటే దాటి ఉండదు ఎవరికి. ఈ 14 ఆదాయం అంటే సంవత్సరం పొడుగునా ఆదాయం బ్రహ్మాండం ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఖర్చులు కూడా విపరీతం ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, ఇప్పుడు రోజు ఆదాయం ఉంటుంది, రోజు ఖర్చు ఉంటుంది. రోజు ఖర్చు ఉంటుంది. అన్లెస్ ఏదో తప్పని పరిస్థితుల్లో ఏదో మీరు అన్నట్టు కోవిడ్ ఇలాంటివి వచ్చేస్తే మొత్తం దెబ్బతిన్నాలి తప్ప, అదర్వైజ్ నిత్యం కళ్యాణం పంచతోరణాలు నడుస్తుంటుంది. అలాగే మనం కొన్ని టెంపుల్స్ ఉంటాయి, రన్ చేస్తుంటారు. వాళ్ళకి నిత్యం ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి నిత్యం ఆదాయం కనబడుతుంటాయి. అలా ఈ 14 భాగంలో ఆదాయం 14 వ్యయం అంటే అల్టిమేట్ దే ఆర్ మ్యాక్సిమం సంవత్సరం అంతా వాళ్ళకి ఆదాయం బ్రహ్మాండం ఉందని చెప్పచ్చు అనమాట. అలాగే మనకు రాజపూజ్యం 3 భాగములు, అవమానం ఒకటే ఉంది. సో అది కూడా ప్లస్ పాయింట్ మకరం. సో 2 అవమానం ఒకటే ఉంది. రాజపూజ్యం గౌరవం అనేది 3 భాగాలు అంటే మామూలు విషయం కాదు. ఆదాయంతో కూడిన గౌరవం అంటే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళ మకరానికి వాళ్ళు ఏది తలపెట్టినా కూడా సక్సెస్. ఏళ్ళనాడు శని కానీ వీటితో కానీ సంబంధం లేదు. ఉచ్చస్థితికి వెళ్ళిపోతారు. ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం మకరం ఉన్న వాళ్ళైనా వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్ కానీ, వాళ్ళ చదువులో కానీ, అన్ని రంగాల్లో వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ, చదువు, అక్కడ బ్రేక్స్ రావు. చదువుకున్న విద్యార్థులు ఇంకా టాప్ నెక్స్ట్ లెవెల్కి పీజీకి వెళ్ళాలన్నా, అలా ఎంఎస్కి వెళ్ళాలన్నా అవన్నీ సక్సెస్ఫుల్ తీస్తుంది. అలా ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయిన వాడికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ఇంకా కొత్తగా స్టార్టప్లో ఉన్న వాడికి అవకాశాలు రావడం, నేమ్ రావడం. కొంతమంది ఒక సినిమాతోనే టాప్ అయిపోతుంటారు. తెలియదే ఉంది మీకు అన్ని తెలుసు ఇండస్ట్రీలో. సో ఇలా లక్ ఫేవరింగ్ ఎక్కువ ఉంటుంది ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ చెప్పచ్చు మాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మకరానికి ఆల్మోస్ట్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది కనిపించదు మనకి. ఇక కుంభం దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంత ఉచ్చ స్థితి నుంచి ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే ఉన్నది నిలబెట్టుకోవడము, యోగంలో కూర్చోవడం, ఇది ఇంపార్టెంట్. అవునండి. ఇక కుటుంబ స్థానంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. సో మళ్ళీ వీళ్ళు ఇక్కడ అభిషేకం చాలా ప్రాసెస్. అభిషేకం చేసుకోవడం అని అంటే శివునికి అభిషేకం చేయడం, శివాభిషేకం చేయడం అని ఏంటంటే ఎంతో ఒక కార్నర్లో ఒక శని ప్రభావం కొంత కనబడుతుంది. అది నెత్తిమి పడకుండా ఉంటుంది. అదొకటి మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. సో అలా చేసుకుని వెళ్తే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది అన్నమాట. ఇక మకరం దగ్గర అంతా మనకు వచ్చేది కుంభం. కుంభం అనేసరికి మళ్ళీ దాంట్లో శనీశ్వరుడు ఉన్నాడు, మనందరూ తెలిసిన విషయమే. కుంభరాశిలో ఉన్నాడని. వీళ్ళ ఆదాయం కూడా 14 భాగం, వ్యయం కూడా 14 భాగం. అంటే మకర కుంభాలు ఇద్దరికీ కూడా ఆదాయం వ్యయం చాలా బాగుంది. మహాపురుష యోగంలో శనీశ్వరుడు ఉన్నాడు, యోగించే స్థితిలో ఉన్నాడు శనీశ్వరుడు. రాశిలో ఉన్న యోగాన్ని ఇస్తాడు, ఆర్థికంగా యోగాన్ని ఇస్తాడు, మానసికంగా ఒత్తిడి ఇస్తాడు, 2 చేస్తాడు. సో ఆర్థిక బలాన్ని పెంచుకుపోతున్నాడు. 14 భాగం అంటే మామూలు విషయం కాదు తీసుకెళ్తున్నాడు. అలాగే రాజపూజ్యం 6, అవమానం 1 కనబడుతుంది. సో రాజమార్గంలో కూడా వాళ్ళకి మంచి గౌరవాన్ని కలుగుతుంది, పెద్దరికాన్ని పొందుతారు, గౌరవాన్ని పొందుతారు, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు, బ్రాండ్ అవుతారు. 300 కుంభంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అవార్డులు, రివార్డులు కూడా రావచ్చు. డాక్టరేట్లు అంటారు, ఇప్పుడు పద్మశ్రీలు అంటారు, ఇలాంటి రకరకాల ఫిలిం లైన్లో వాటిలో చూస్తున్నాం కదండి. అలాంటి కొన్ని అవార్డు అచీవ్మెంట్స్ కూడా జరుగుతాయి. రీసెర్చ్ వింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన నేమ్ ఫేమ్ రావచ్చు. సైంటిస్టులకి అయితే ఇంకా గొప్ప ఐడెంటిటీ జరగచ్చు. రకరకాలుగా మనకు కుంభం అల్టిమేట్గా బాగుందని చెప్పచ్చు. ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదొచ్చిందో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్ వే అని చేసుకోవాలి. 14 భాగంలో ఆదాయం అంటే అల్టిమేట్, దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టాలి. అది ప్రాపర్గా ఖర్చు పెట్టాలి, సరైన ఆ మార్గంలో వెళ్ళి ఖర్చు పెట్టడానికి మాత్రం మనం కొంచెం గట్టి ప్రయత్నాలు చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా చేస్తే పనికిరాదు కాబట్టి. సో ఇలా చేసుకునేటప్పుడు కూడా మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు శనీశ్వరుడు
నెత్తి మీద కూడా కనబడుతున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు ఈ యొక్క సుబ్రహ్మణ్యం ఏంటంటే కార్తికేయుడు అంటారు మన సైడ్. కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు. కార్తికేయుడు రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. శత్రు వినాశనం అనేది జరుగుతుంది. ఆటంకం కలగకుండా కొంత ఎవరి దృష్టి తగలకుండా వచ్చింది కదా వీడికి ఏం బాగానే ఉంది కదా దృష్టి తగిలి ఒత్తిడి పడకుండా కొంచెం ఖర్చు కూడా ఏది అవసరం అది ఖర్చు పెడుతూ ప్రాపర్గా ఖర్చు పెట్టేది. అదే సరైన మార్గంలో ఖర్చుకు కూడా అవకాశం అలా చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఇక దీని తర్వాత మనకి ఏంటంటే వచ్చేది మీనం. ఆఖరిది ఏంటంటే మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురుడు. కానీ మీనరాశిలో ఏంటంటే నిన్న కాక మొన్నటి వరకు గురుడు ఉండే గురుడేమో మేషంలోకి వెళ్ళాడు, తర్వాత రాహు వచ్చి కూర్చున్నాడు. ఒక మాయా ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు వాళ్ళ సంవత్సరం. రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. ఇటువంటి అప్పుడు వీళ్ళ ఆదాయం ఎలాగ ఉంది అని వచ్చేసి 11 భాగంలో ఆదాయం కనబడుతుంది, వ్యయం 5 భాగాలు కనబడుతున్నాయి. అంటే చాలా బాగుంది. 14 అంటే 11 అంటే మంచి పాయింటే. 14 ఆదాయం, వ్యయం 5 కాబట్టి. అలాగే రాజపూజ్యం చూస్తే 2 భాగంలో అవమానం 4 కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే అవమానం పడతారు, ఎందుకంటే రాహు ఉన్నాడు, ఏదో మాయలు తిప్పుతాడు, అవమానం పడతాడు, తప్పదని. అలాగే అదే రాహు ఏం చేస్తున్నాడు, ఆదాయం పెంచుతున్నాడు, మ్యాజిక్ మనీ ఇస్తాడు, అంటే ఆర్థిక బలం పెంచుతాడు. ఏదో రకంగా మీరు ఏ వ్యాపారం చేసినా డబ్బులు అయితే వస్తాయి, కానీ డబ్బులో పాటు మనకు చిన్న అవమానం కూడా పడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మీరు తీసారనుకుందాం, సినిమా వల్ల మీకు డబ్బులు వచ్చే బాగుంది. ఆ సినిమాలో ఈ బిట్టు బాగాలేదు, అది లేదు, ఇది ఇంకోలా చేసి బాగుండేది, ఇంకో ఎవరైనా అవమానించవచ్చు. అలాగే మీరు ఒక వ్యాపారం పెట్టారు, వ్యాపారం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, అందులో బాగా డబ్బులు వస్తున్నాయి. కానీ ఎవరో ఒక పేరెంట్ వచ్చి మా అమ్మాయిని ఇలా చేశాడు కాబట్టి మీరు మేము కంప్లైంట్ ఇస్తామని అనవచ్చు. అనుకోని సంఘటనలో అలా లీగల్ ఇష్యూస్ మనం బాగానే వెళ్ళిపోతుంటే ఎవడో ఒకరు ఇల్లీగల్గా ఒక క్వశ్చనింగ్ అయ్యొచ్చు. అలాగే మనం హాయిగా వెళ్ళిపోతుంటే ఎవడో అడ్డంగా వచ్చి బండికి అడ్డంగా పడ్డాం, మన సంబంధం లేకుండా. దానివల్ల అంటే ఏమీ లేదు, 100 రూపాయలతో సెటిల్ అయిపోయే దానికి లీగల్ ఇష్యూ అవ్వచ్చు, అవమానం పడవచ్చు. ఇలాగే ఇంట్లోని చుట్టాలలోని కూడా బయట ఇంటికి కలిసి బయట గెలవమంటారు, రచ్చగలమంటారు. ఇంట్లో చుట్టాల్లోనే ఒక అంత గౌరవం ఒక అవమానపరమైన స్థితిగతులు ఏర్పడవచ్చు. మనం తీసుకునే నిర్ణయాన్ని తప్పుగా వాళ్ళు అంచనా వేసి మనల్ని అవమానించవచ్చు. రకరకాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చెప్తే మాత్రం ఆదాయం బాగుంది కాబట్టి ఈ ఆదాయం అన్నది నెక్స్ట్ కమింగ్ ఇయర్కి చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీరు సముద్ర తీరం ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి దశలు కూడా చాలా బాగుంటాయి ప్రతి సంవత్సరం. తర్వాత గురుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, వాడు వృషభంలోకి వెళ్ళిన తర్వాత కూడా మంచి ఫలితాలు కూడా ఇస్తారు వీళ్ళకి. అంటే ఓవరాల్గా వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేయొచ్చు, విదేశాలకు పిల్లల్ని పంపించుకోవచ్చు, చదువుకునే విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి, భయపడట్లేదు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏంటంటే మనం గురు మంత్రం అంటాం. మన గురువు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది గణపతి గురువు అనుకుంటారు, కొందరు దక్షిణామూర్తి అంటారు, కొంతమంది దత్తాత్రేయుడు అంటారు, కొందరు సాయినాథ్ అంటారు. ఎవరిని మీరు గురువుగా భావిస్తున్నారో ఆ గురువు యొక్క మూలమంత్రాన్ని సాధించేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సంవత్సరం అంతా బాగుంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు. ఈ రకంగా చూసుకుంటే మనకేంటి ఓవరాల్గా 12 రాశుల్లో నేను మేజర్గా మనకు ఇబ్బంది పడేది అంటే కొంచెం వృషభం ఆదాయం తక్కువ ఉంది, తులక ఆదాయం తక్కువ ఉంది అని కొంచెం ఇబ్బంది పడాలి తప్ప అదర్వైజ్ ఈ సంవత్సరం పాడి పంట బాగుంటుంది, మేనేజ్మెంట్స్ గొడవలు చిన్న చిన్న పంట బాగుంటుంది, రైతాంగానికి బాగుంటుంది, అలాగే అగ్రికల్చర్స్ బాగుంటాయి, అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. 2 భాగంలే భూమి మీద వర్షం పడేది, వీళ్ళంతా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కానీ 2 భాగాలతో బాగా పండిస్తారు. అనవసరమైన న్యాచురల్ కెలామిటీస్ ఉండవు. అగ్నిపర్వతాలు పడతాయి, మన భారతదేశం లేదు కాబట్టి పర్వాలేదు. సో ఎక్కడెక్కడ అగ్నిపర్వతాలు ఇవన్నీ పెరగడం జరుగుతుంటాయి. కొంచెం న్యాచురల్గా కొన్ని ఇబ్బందులు జరిగినా అది పెద్ద ఎఫెక్ట్ కాదు. డిజాస్టర్స్ ఏవి పెద్దగా ఎఫెక్ట్ కావు మనకు భారతదేశానికి. అంచేత బాగుంది కాబట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటే సంవత్సరానికి అధిపతి కుజుడు, వాడు అగ్నితత్వం కల క్రోధంగా ఉంటాయి కాబట్టి రాజ్యాంగంలో తేడాలు వస్తాయి, రాజుల్లో తేడా వస్తుంది, పరిపాలనలో తేడా వస్తుంది. అది వికృతంగా పరిపాలన జరుగుతుంటాయి. గద్దె మీద ఎవడు ఉంటాడో ఎవడు ఉండడో తెలియదు, అలాగా జరుగుతుంటుంది. రకరకాల యుద్ధాలు పరిపాలన చేసే వాళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయి, కానీ సామాన్య వ్యక్తులకి ఏం ఇబ్బంది కలగదు. అది దాని ప్రభావం ఒక 1% వాళ్ళ మీద ఉంటుంది తప్ప ఎక్కువగా ఉండదు. దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. బట్ మనకి ఇక్కడ మాత్రం ఓవరాల్గా అతి సామాన్య వ్యక్తికి మాత్రం సంవత్సరం అంతా బాగానే ఉంటుంది చెప్పగలుగుతాం. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. సో చూశారు కదండి, ఈరోజు మనం క్రోధినామ సంవత్సరానికి ఎలా అన్ని రాసుల వారికి ఎలా ఉంటుంది ఏంది అనే ఇన్ఫర్మేషన్ శ్రీ జ్యోతిష్య పండితులైన శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు చాలా చక్కగా వివరించారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సమస్యలు కానీ ఏవైనా ఉన్నా సరే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో గురువుగారిని అడిగి మరిన్ని పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. నమస్కారం.